గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. చాలా మంది బ్రహ్మ ముహూర్తంలో చేసి పూజ చేస్తే అనుకున్నవి నెరవేరుతాయి అంటూ ఉంటారు. అంటే ఒక్కొక్కరు 3:30 చెప్తుంటారు, ఒక్కొక్కరు 5 లోపు అంటుంటారు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే కరెక్ట్ సమయం ఏంటి? ఈ బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి పూజలు చేస్తే ఇంట్లో మంచి జరుగుతుంది? దాదాపుగా 3:30 ప్రాంతం నుంచి 5 గంటల మధ్యలో తీసుకోవచ్చమ్మా బ్రహ్మముహూర్తం రఫ్గా. అంటే మీకు అది ఇక్కడ సందేహం ఏంటంటే చాలా మందికి అదేదో సినిమాలో ఒక జోక్ ఉంటుంది. పొద్దున్నే లేస్తే కోడి ఏం చేస్తుంది, కోడిని వండుకొని చికెన్ తినేస్తుంది కదా అంటే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే కోడి ఏమీ లేచి పూజ చేయట్లేదు. కోడి మోటివేషన్గా తన గురించి తనేం ఆలోచించట్లేదు. లేస్తుంది శుభ్రంగా దానికి కావాల్సి తింటుంది, పడుకుంటుంది. కోడి బాగుపడట్లేదు కదా, నువ్వు బాగుపడట్లేదు అనుకుంటే ఎట్లా? కోడి ఏమైనా అవన్నీ చేస్తుందా, ఏమైనా చదువుకుంటుందా, కోడి లేచి ప్లానింగ్ చేసుకుంటుందా? ఎందుకంటే ఉదాహరణకి మీకు 4 గంటలకు లేవడం అలవాటు అయింది అనుకోండి. రెగ్యులర్గా అందరు లేచేది అంటే 6 to 7 మధ్యలో లేస్తున్నారు. ఇవాళ సిటీకి వెళ్ళి కొంతమంది 10 గంటలకు 12 గంటలకు లేచే వాళ్ళని కూడా చూశాను. ఉదాహరణకి 4 గంటలకు లేచిన వాళ్ళకి 7 గంటలకు లేచిన వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది? 3 hours మీ చేతుల్లో ఉంటాయి కదా. రోజుకి 3 hours అంటే మంత్కి వచ్చేసి 90 hours. 90 hours అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 4 రోజులు ఎక్కువ కలిసి వచ్చినట్టు. నెలకి 4 రోజులు అంటే సంవత్సరానికి ఒక 48 రోజులు. ఎక్కువ రోజులు మన చేతిలో ఉంటుంది. మన చేతుల్లో 48 రోజులు, 365 రోజుల కంటే ఇంకో 45 రోజులు ఎక్కువ ఉంటున్నాయి. 48 days మీ చేతిలో ఉన్నాయంటే 45 days అనుకోండి రఫ్గా పోనీ. 45 days మీ చేతిలో ఉంటే ఏం సాధించవచ్చు? అయితే ఇక్కడ మనం ఉదయం నిద్ర లేస్తున్నాము. కొంతమంది ఏం చేస్తారు, పొద్దున్న 4 గంటలకు పెట్టుకుంటారు, అలారం ఆపుతూ ఉంటారు. సరే నిద్ర లేచిన తర్వాత పొద్దున్న మళ్ళీ 7-8 వరకు రీల్స్ చూస్తూ ఉంటారు. సరే నీ సబ్జెక్టుకి సంబంధించి చూస్తే పర్లేదు. ఒక యోగా చేస్తున్నాము, యోగా సంబంధించిన రీల్ చూస్తున్నాం, ఫైన్. లేదా ఒక బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్, లేదా ఇంకోటి ఏదో నువ్వు ఏదో నేర్చుకుంటున్నావు యూట్యూబ్లో, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ ఊరికే ఏదో అలా చూస్తూ ఉండడం వల్ల నీ టైం కిల్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ మనం లేచిన వెంటనే ఏం చేయాలి? లేవడం ముఖ్యం కాదు. లేవడం ఉంది లేచి అటు ఇటు తిరుగుతూ ఏ బాతకాన్ని చూస్తూ ఏదో చూసుకుంటూ అది కాదు కావాల్సింది. నువ్వు లేచిన మీద ఎందుకు చేస్తున్నావు, అసలు లేవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమి? ఆ సమయంలో మహర్షులు సంచరిస్తుంటారని చెప్తుంది శాస్త్రం. బ్రహ్మముహూర్తం సిద్ధులు సంచరిస్తుంటారు. నువ్వు ఏదైనా సంకల్పం చేసుకొని ధ్యానం గనక చేసుకోగలిగితే ఆ సమయంలో ధ్యానం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దైవ ధ్యానము, రెండవది నీ గురించి నువ్వు ధ్యానం, నువ్వేంటో తెలుసుకోవడం. అసలు నేనేం చేస్తున్నాను, నేను అసలు నాలో ఉన్న మిస్టేక్స్ ఏంటి, నిష్కల్మషంగా ఎక్కడా కూడా రాగద్వేషాలకు గురవ్వకుండా నేను ఈ మిస్టేక్స్ చేస్తున్నానేమో నా వ్యాపారంలో, నా బిజినెస్లో, నేను ఎదిగేటువంటి విషయాల్లో, నాకు ఉండేటువంటి అలవాట్లలో ఇవి చేస్తున్నానా అనేటువంటి దాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకొంతమంది రకరకాలు చేస్తారు. శ్వాస మీద ధ్యాస పెడతారు, లేకపోతే ఇక్కడ ధ్యాస పెట్టి జపం చేసుకుంటారు. అయితే అన్నిటికంటే బెస్ట్ ఏమిటి, నువ్వు ఉన్న స్టేజ్ని బట్టి, నీకుండే వృత్తిని బట్టి, ఇప్పుడు నేను ఉన్నాను అనుకున్నాను, నేనేం చేయాలి? నాకు దేవతారాధన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆస్ట్రాలజీ వాస్తులో ఉన్నాం కాబట్టి కంపల్సరీ జపం చేసుకోవాలి, అనుష్ఠానం ఉంటుంది. అనుష్ఠానం మీద నేను కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒక పిల్లవాడు ఉన్నాడు, చదువుకునే పిల్లవాడు ఉన్నాడు, చదువుకోవడమే ధర్మం అక్కడ. ఇప్పుడు ధర్మో రక్షిత అంటే ఏంటంటే నువ్వేం చేస్తున్నావు దానికి సంబంధించి పాటించడమే. అంతేగాని నేను చదువుకుంటున్న పిల్లవాడు పోయి ఇంకోటి ఏదో చేస్తే అది వేస్ట్. అది అలాగే ఆస్ట్రాలజర్ అతను అనుష్ఠానం లేదు, పాడి పంట ఉన్న వ్యక్తి ఉన్నాడు, ఆయన పొద్దున్నే లేచి నీరు పెట్టడమను, గోవులకి గేదెలకి ఆహారం వేయడమను, వాటి లాలన పాలన చూడడమను చేసుకుంటే మీకు 3 గంటలు రోజు చేసే ఎక్స్ట్రా వర్క్ వల్ల మీ జీవితంలో ఎంత మీకు కలిసి వస్తుందో. సంవత్సరానికే మనం ఏమనుకున్నాం 48 రోజులు. ఒక ఉదాహరణకి 48 రోజులు అంటే ఆల్మోస్ట్ నెలన్నర అనుకుందాం. ఉదాహరణకి నెలన్నర అంటే సంవత్సరంలో నెలన్నర మీకు కలిసి వస్తుంది. ఒక 60 ఏళ్ళు తీసుకోండి, 60 ఏళ్ళకి ఎంత అవుతున్నట్టు మీకు అప్పుడు? దాదాపుగా కొన్ని సంవత్సరాలు మీకు కలిసి వచ్చేసినట్టు. అంటే ఏంటి, మీ లైఫ్లో వెనకపడవలసినటువంటి వారు మీ ఈ అభివృద్ధి ముందుకెళ్తుంది. కాబట్టి కాన్స్టెంట్గా చేయాలి. ఉత్సాహం వచ్చినట్టు వారం రోజులు వచ్చి మళ్ళీ వారం రోజులు అయిపోగానే మళ్ళీ నిద్రపోతారు. ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే మీకు మైండ్లో బలంగా ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. నేను ఇది చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, జిమ్స్లో బాగా కండలు పెంచే వాళ్ళు ఉంటారు, వారం రోజులు ఇంట్లో కూర్చునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాడు బాగా కండలు పెంచి బాడీ స్ట్రాంగ్ చేసుకునేవాడు ముందే ఫిక్స్ అయ్యాడు, నేను ఇది చేస్తే నాకు ఇది వస్తుంది.
అనేది అలా ఎప్పుడైతే ఫిక్స్ అవుతామో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మారుతుంది. ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో మీరు చేసేదానికి దైవ సంకల్పం తోడవుతుంది. కాస్మిక్ ఎనర్జీ మీకు ఆ టైంలో బాగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఒక సంకల్పం తీసుకుని దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తామో, మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీ మైండ్లో చాలా బాగా వెళ్తుంది. అందుకే చిన్నపిల్లల్ని పొద్దున్నే లేచి నిద్ర లేచిన వెంటనే చదువు అంటారు. ఎందుకంటే రకరకాల ఆలోచనలు ఇవేమీ లేకుండా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. ఒకటి. రెండవది కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది, దేవత ఋషుల యొక్క ఎనర్జీ ఉంటుంది. కాబట్టి మనం ఆ సమయంలో చేసేటువంటి సంకల్పం చక్కగా సిద్ధిస్తుంది. ఇది ప్రధానంగా చేసుకోవాలి. అలాగే మీరు ఎప్పుడు కూడా ఒక మనిషి బాగుపడాలంటే ఎందుకు లేస్తున్నామంటే నేను ఏదో సాధించాలి, అంతేగా. ఎవరైనా సరే ఉదయం ఎందుకు లేస్తారు? వాళ్ళ సంకల్పం ఏదో సాధించాలి. మీరు ప్లానింగ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను, నేను ఇది ఖచ్చితంగా చేస్తాను. ఒక పేపర్ తీసుకొని దాని మీద మీరు నెగటివ్స్ పాజిటివ్స్ నీట్గా రాసుకోవాలి. నాకున్న వీక్నెస్లు ఏంటి, నేనేం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవడానికి నేనేం చేయాలి, ఇంప్రూవ్ చేసుకోవడం నేనేం స్టెప్ తీసుకుంటున్నాను. ఇంప్రూవ్ అవ్వాలంటే అవ్వరు, ఇంప్రూవ్ అవ్వడానికి నేనేం స్టెప్ తీసుకుంటున్నాను. ఈ రోజు గడిస్తే చాలు, ఈ రోజు బ్రతికితే చాలు అనేటువంటి ఆలోచన కంటే కూడా బ్రతికి నేనేం సాధించాలనే కాన్సెప్ట్ ఉండాలి మైండ్లో. అలా ఎప్పుడైతే ఉంటుందో దీంతో పాటు నేను చేస్తున్న ప్రతిదీ కూడా ఆ యొక్క భగవత్ సంకల్పం చేత, భగవత్ ప్రేరేపితం చేత చేస్తున్నాను అనేటువంటి కంప్లీట్ మైండ్ మీకు ఎప్పుడైతే నమ్మిందో ఇక మిమ్మల్ని ఆపేవారు అనేటువంటిది ఎవరు ఉండరు. ఎందుకంటే ఉదయం నిద్ర లేచి కనుక ఎవరైతే ధ్యానం చేస్తారో, వాళ్ళ వర్క్ గురించి ఆలోచిస్తారో, అది కేవలం మీరు చేస్తున్నటువంటిది కాదు. అక్కడ దైవ సంకల్పం, దేవతా సంబంధించిన ఎనర్జీ మీకు కనెక్ట్ అయి ఉంటుంది. ఆ సమయంలో ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఉదయం లేవాలనుకుంటాము, అలారం పెట్టుకుంటాం, మళ్ళీ నిద్రపోతుంటాం. ఎందుకంటే నైట్ లేట్గా నిద్రపోతున్నాం. నైట్ని మీరు కవర్ చేస్తే కానీ పొద్దున్నే నిద్ర లేవలేరు. 9-10 లోపల నిద్రపోవాలి. అప్పుడే మీరు 4 or 5కి లేవగలుగుతారు. మీరు నిద్రపోవడమే 12, 1 గంట, ఇంకెక్కడ బాడీ సహకరించదు. బాడీ సహకరించాలి అంటే మన వాళ్ళు ఆసనాలు చెప్తారు, యోగాసనాలు, ఇవన్నీ అవి కూడా చేయాలి. ఎందుకంటే మీకు ఒక యోగా చేసే వ్యక్తికి, యోగా చేయని వ్యక్తికి ఏంటి తేడా అంటే ఏజ్ రివర్సింగ్ ఉంటుంది యోగా చేస్తే. అంటే మీకు ఒక జాతక చక్రంలో ఎటువంటి దోషాలున్నా యోగా వల్ల క్లియర్ అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు యోగా వల్ల అవుతుంది, ఆయుష్ ఎందుకు పెరుగుతుంది యోగా చేస్తే అంటే, మనకి 630 మజిల్స్ ఉంటాయి, 630 మజిల్స్ ఉంటాయి బాడీ మొత్తం మీద. మనం వాడేది హార్డ్లీ 60-70 మజిల్స్. ఈ మజిల్స్ ఎలా ఫామ్ అవుతాయి? కాంబినేషన్ ఆఫ్ సెల్స్ ఇస్ మజిల్స్. ఈ సెల్స్ మనం వినియోగించట్లేదు. మజిల్స్ అన్ని కూడా నిద్ర వ్యవస్థలో ఉంటున్నాయి. అందుకే మన వాళ్ళు ఎంత గొప్పగా అంటే, చిన్నప్పుడు చూడండి పిల్లవాళ్ళకి చిన్నప్పుడు నూనె మొత్తం మసాజ్ లా చేస్తారు. అలా మసాజ్ లా చేస్తే వాళ్ళ మజిల్స్ చాలా స్ట్రాంగ్. మనం ఇప్పుడంటే వాడతాం, చిన్నపిల్లవాడు ఏం వాడతాడు, రోజుల పిల్లవాడు ఏం వాడతాడు, మజిల్స్ వాడు వాడు కదా. మజిల్ స్ట్రాంగ్ కావాలని మన ఇండియన్ ఇది చాలా గొప్పది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో దీని వల్ల మజిల్స్ చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి. ఇండియా నుంచి తీసుకెళ్తున్నారు వయసులో ఉన్న వాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్. మాకు ఒక 2 years కావాలి, 3 years కావాలని తీసుకెళ్ళి వాళ్ళకి బోల్డ్ అంత జీతాలు ఇచ్చి మరీ పెట్టుకుంటున్నారు. కాబట్టి మజిల్ డెవలప్ అవ్వాలి. యోగా చేస్తే మజిల్ డెవలప్ అవుతుంది, బాడీ అండ్ మైండ్ ఒక దీంట్లోకి వస్తుంది, మీ సంకల్పం బలపడుతుంది. కాకపోతే మీరు ఏ వృత్తిలో ఉన్నారు, మీరు దేన్ని డెవలప్ చేసుకోవాలి, దాన్ని ఆ సమయంలో డెవలప్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా దైవశక్తి దానికి ప్రేరేపితంగా ఉంటుంది. ఓకే, చాలా చక్కగా చెప్పారు. శ్రీమాత్రే నమః.